కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వెళ్తున్నారా? టీడీపీ జనసేనకు చెందిన పలువురు నాయకులు వరుసగా ఆయన్ను కలవడంతో ఆ వార్తలకు బలం చేకూరుతోంది. ఇన్నాళ్లు ఆయన వైసీపీలో చేరతారని భావించిన తాజా పరిణామాలు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బులిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి చెందిన కాపు ఐకాస నాయకుడు తాతాజీ, ఇతర ముఖ్య నాయకులు ఇటీవలే ముద్రగడ నివాసానికి వెళ్లి 2 గంటలకు పైగా ఆయనతో భేటీ అయ్యారు. టీడీపీకి చెందిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మరికొందరు నాయకులు సైతం ఆయన్ను మీట్ అయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు నాయకులు ఎవరొచ్చినా తమ పార్టీ గుమ్మాలు తెరిచే ఉంటాయని ఇటీవల రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ముద్రగడ తన అనుచరుల వద్ద సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. ఆయనకు ఆప్తులుగా ఉండే జనసేన కాపు నాయకులు ముద్రగడను జనసేన పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేశారు. వారం రోజుల్లో పవన్ ముద్రగడలు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూడా ఆ కార్యక్రమం అయ్యేందుకు కూడా పట్టుకొచ్చేయండి, పట్టుకొచ్చేస్తే బాగుంటుంది. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వెళ్తున్నారా? టీడీపీ జనసేనకు చెందిన పలువురు నాయకులు వరుసగా ఆయన్ను కలవడంతో ఆ వార్తలకు బలం చేకూరుతోంది. ఇన్నాళ్లు ఆయన వైసీపీలో చేరతారని భావించిన తాజా పరిణామాలు చూస్తే అందుకు భిన్నంగానే ఉన్నాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బులిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి చెందిన కాపు ఐకాస నాయకుడు తాతాజీ, ఇతర ముఖ్య నాయకులు ఇటీవలే ముద్రగడ నివాసానికి వెళ్లి 2 గంటలకు పైగా ఆయనతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కాకినాడ నుంచి రాజేష్, అలాగే రాజమండ్రి నుంచి గణేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడతామే. సార్ గణేష్, ఏంటి నిజంగానే ముద్రగడ వెళ్లబోతున్నారని అనుకోవచ్చుంటారా జనసేనలోకి? నిన్న కూడా మనం దీని గురించి ఒక డిబేట్ అయితే చేశాం. గుడ్ మార్నింగ్ జానకి. ముద్రగడ అంశం నిన్నటి నుంచి హాట్ టాపిక్ గా మారింది. వైసీపీకి కాకుండా జనసేన పార్టీలోకి ముద్రగడ వెళ్లబోతున్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముద్రగడ శిబిరం నుంచి ఇంతవరకు స్పష్టత లేకపోయినా జనసేన పార్టీలోకి వెళ్తామని చెప్పి, కానీ సంకేతాలు మాత్రం జనసేనలోకి వెళ్లేటట్లుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీలో నుంచి సరైనటువంటి సమాధానం రాకపోవడంతో ముద్రగడ వైసీపీ విధానాల మీద గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే నిన్న రాత్రి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని వైసీపీ ముద్రగడ దగ్గరికి పంపినా కూడా కలిసేందుకు ముద్రగడ అంగీకరించలేదు. మా వద్దకు రావద్దు, మీలో పార్టీలో చేరేటువంటి ఆలోచన తనకు లేదని చెప్పి ముద్రగడ పద్మనాభం చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భంలో ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గ నేతగా ఉన్నారు. ఇదే క్రమంలో జనసేన పార్టీ కూడా అదే రీతిగా నడుస్తున్నటువంటి సందర్భంలో జనసేనలోకి ముద్రగడ వెళ్లబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గంతో పాటుగానే పిఠాపురం, పత్తిపాడు ఈ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసీపీలో కూడా ఇవే నియోజకవర్గాలు అడిగినప్పటికీ కూడా వైసీపీ సరైనటువంటి విధానం అంటే ఇన్ఛార్జీలుగా ప్రకటించిన ముద్రగడ అతని కుమారుడి యొక్క పేరు లేకపోవడంతో ముద్రగడ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న జనసేన నాయకులు టీడీపీ నాయకులు వరుస సమావేశాల కాలంలో త్వరలో పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ ఇంటికి రాబోతున్నారు, సాధారణంగా ఆయన్ని ఆహ్వానించబోతున్నారన్న సమాచారం అయితే అందుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రాబల్యం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లలో పోటీ చేస్తే మెజారిటీ స్థానాల్లో జనసేన పోటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్లే కాపు నాయకులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒక లేఖ రాయడం, ఆ లేఖకు అనుగుణంగా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతల నుంచి పవన్ కళ్యాణ్ కు సానుకూలమైనటువంటి స్పందన రావడం, అందులోనే కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం కూడా తొలుత జనసేన విధానాలను వ్యతిరేకించిన 2019లో మనం చూసాం. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ విడివిడిగా వెళ్లి బోర్లో పడినటువంటి సందర్భం. ఇదే క్రమంలో ఈసారి మాత్రం 2024లో స్ట్రాటజీ మార్చారు. జనసేన టీడీపీ ఉమ్మడిగా కలిసి వస్తున్నారు. ఇదే క్రమంలో కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా చీలకుండా వైసీపీకి వెళ్లకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించే దిశగా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభంతో ఇప్పటికే ఫోన్ లో మాట్లాడడం జరిగింది. మనం చూసాం 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పెట్టినటువంటి సందర్భంలో చిరంజీవి దాదాపు 18 ఎమ్మెల్యేలు గెలుచుకోవడం జరిగింది. అప్పుడు కూడా చూస్తే మెగా అభిమానులతో పాటుగానే కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా గంపగుత్తగా ప్రజారాజ్యం పార్టీకి వెళ్లడంతో అక్కడ ప్రజారాజ్యం 18 సీట్లతో సక్సెస్ అయింది. కానీ జనసేన పార్టీ విడిగా పోటీ చేసిన కేవలం రాజోలు స్థానంలోనే గత ఎన్నికల్లో గెలిచింది. అందులో కూడా రాజోలు స్థానం గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యేను కూడా జనసేన కాపాడుకోలేకపోయింది. ఇదే క్రమంలో రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా సిచ్యువేషన్ మార్చాలి. పవన్ కళ్యాణ్ తో పాటుగానే మరొక 10-15 మంది ఎమ్మెల్యేలను జనసేన పార్టీ తరఫున అసెంబ్లీలోకి అడుగు పెట్టించాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. అధికార వైసీపీకి వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చీలకుండా కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా గంపగుత్తగా జనసేన టీడీపీకి పడే విధంగా పవన్ కళ్యాణ్ కూడా గమనించాలి. మొన్న అయితే అంబటి లాంటి వాళ్ళు కూడా అంబటిరాయుడు లాంటి వాళ్ళు కూడా 10 రోజులు కూడా పట్టుమని 10 రోజులు కూడా వైసీపీలో ఉన్న పరిస్థితి మనం చూస్తాం. ఆయన యథావిధిగా కూడా జనసేన పార్టీకి వచ్చిన పరిస్థితి చూసాం. నిన్న అలాగే వైసీపీ నేత కూడా బాలశౌరి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా జనసేనలోకి వెళ్లబోతున్నారనే టాక్ అయితే వినిపించింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు ముద్రగడ కూడా జనసేనలోకి వెళ్లబోతున్నారు అనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇది ఎవరికి కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు? అంటే జనసేన ఎంతైనా పుంజుకుంది అని అనుకోవచ్చు అని అంటారా? కాపు నేతలందరూ కూడా ఒక తాటిపైకి వస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది, క్లియర్ గా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్ గానే అడుగులు వేస్తున్నారు. కాపు సామాజిక వర్గ ముఖ్య నాయకులందరినీ కూడా జనసేన వైపుకు మళ్లించడంలో సక్సెస్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ముందు నుంచి అంబటి రాయుడు వైసీపీ పార్టీకి మద్దతు ఇస్తూ కూడా వచ్చారు. ఆయన జగన్మోహన్ రెడ్డితో కూడా గెలవడం జరిగింది. గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారన్న సంకేతాలు వచ్చాయి. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తో కలిసినటువంటి సందర్భం మనం చూసాం. అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా గత ఎన్నికల్లో ఎంపీగా మచిలీపట్నం నుంచి పోటీ చేశారు. ఆయన మెజారిటీ విజయం సాధించారు. కానీ ఈ దఫా ఎన్నికల్లో వైసీపీ నుంచి సరైనటువంటి సమాధానం రాకపోవడం, అందులోనూ కూడా టీడీపీ జనసేన కూటమికి ఎక్కువగా సర్వేల్లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో బాలశౌరి కూడా జనసేన వైపుకు మళ్ళినటువంటి సందర్భం. ఇవాళ తాజాగా పిఠాపురం ఎమ్మెల్యే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కాకినాడ ఎంపీకి వంగ గీతకు పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. ఇదే క్రమంలో పెండెం దొరబాబు కొంత గుర్రుగా ఉన్నారు. ఆయన కూడా జనసేన పార్టీలోకి అడుగులు వేస్తారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా పవన్ కళ్యాణ్ తో కాకినాడలో భేటీ అయినటువంటి విధానం చూసాం. ఈ విధంగా కొంతమంది కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో పాటుగానే మిగిలినటువంటి సామాజిక వర్గాల నేతలను కూడా పవన్ కళ్యాణ్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కాపు సామాజిక వర్గం మెజారిటీ ఓట్లతో పాటుగానే మిగిలినటువంటి సామాజిక వర్గాల ఓట్లు కూడా కావాలి కాబట్టి మిగిలినటువంటి నేతలను కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. వైసీపీ విధానాల వల్ల రాష్ట్రంలో అక్కడ అభివృద్ధి లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి జనసేన టీడీపీ కూటమికి సక్సెస్ అయ్యే విధంగా ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులను ఆ జనసేన వైపుకు టర్న్ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. రానున్నటువంటి రోజుల్లో మరికొంతమంది ముఖ్య నేతలు కూడా జనసేనలోకి ఆహ్వానించేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. అయితే ఎవరెవరు ఇంకా భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. రైట్.
రాజేష్ మీరేమంటారు? ముద్రగడ అయితే జనసేనలోకి వెళుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఇవే ఊహాగానాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జనసేనలోకి వెళ్ళడానికైతే ముద్రగడ సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఆయన అడిగిన సీట్లు కూడా జనసేన ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు కూడా ఉంది. ఏంటి, ఏమంటారు మీరు? గుడ్ మార్నింగ్ జానికి. ఏవైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వైపు అయితే గత 3 రోజుల నుంచి వివిధ పార్టీల నేతలు అయితే చక్కర్లు కొట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న కాక మనం చూసుకుంటే మనం రాత్రి జనసేన నాయకులు తాడేపల్లిగూడ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అలాగే కలవకొండ తాతాజీ వీరిద్దరూ కూడా సుమారు 1.5 సేపు ఎవరైతే ముద్రగడ పద్మనాభం ఉన్నారో వారితో మంత్రాలు కూడా జరపడం జరిగింది. అయితే నిన్న ఉదయం చూసుకుంటే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ కూడా వారితో కూడా సుమారు 1 గంట సేపు భేటీ అయింది. వారితో బ్రేక్ఫాస్ట్ తో కూడా వారితో సిట్టింగ్ అవ్వే పరిస్థితి కనబడింది. అయితే నిన్న రాత్రి చూసుకుంటే ఏవైతే వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీ అలాగే మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు తోట తిరుమతులు కూడా వారితో భేటీ అవ్వడం జరిగింది. అయితే అంటే వారితో భేటీ అవడానికి వారికి ఫోన్ చేయడానికి వారికి కాల్ చేస్తే ఎవరైతే ముద్రగడ పద్మనాభం కూడా మీతో మాట్లాడే అవకాశం లేదు, మీతో మేము మాట్లాడము, నేను మీ ఎలాగా వైసీపీ పార్టీకి రానని చెప్పి వారు తిరస్కరించే పరిస్థితి కనబడింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే దీనికి ప్రధాన కారణం ఏవైతే వైసీపీ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంటే ఈ 2019 ఎన్నికల తర్వాత అంటే ఈ 2016లో ఏవైతే పక్క రైలు ఘటన అలాగే కాపు ఉద్యమంలో ఏవైతే కేసులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకసారి ఎత్తివేయడంతో కాపు ఉద్యమంలో ముద్రగడ పద్మనాభం వారికి అంటే వైసీపీ పార్టీకి ఇష్టలేరని చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఓ పక్క పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా వీరు స్పందించారు. అంటే ముఖ్యంగా ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ నీపై నిలబడి గెలుపు చూపిస్తానని చెప్పి వీరిపై సవాల్ విసరడం జరిగింది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఓ పక్క పెద్దాపురం నియోజకవర్గం అలాగే పిఠాపురం నియోజకవర్గం అయితే వీరికి సీటు ఆశించిన నేపథ్యంలో ఓ పక్క ఎంపీ కూడా సీటు ఇబ్బంది పరిస్థితుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎవరైతే వరపుల సుబ్బారావుకి ఇన్ఛార్జ్ గా వారు బయట పేరు చెప్పడంతో మరో పక్క పెద్దాపురం నియోజకవర్గం నుంచి దౌడూరు దొరబాబు ఒక్కసారిగా వీరిద్దరి పేరు ఖరారుగా ఇన్ఛార్జ్ పేరు ఖరారు అవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ముద్రగడ పద్మనాభం ఒక పక్క జనసేన టీడీపీ కూటమి నేపథ్యంలో జనసేన వైపు అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏవైతే టీడీపీకి సంబంధించి 2016 కాపు ఉద్యమం తర్వాత అంటే వారిపై వివిధ కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో అంటే టీడీపీకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జనసేన వైపే మొగ్గు చూపిస్తానని చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి ఓ పక్క చూసుకుంటే ఏవైతే క్రికెటర్ అంబటి చూసుకున్నా అలాగే ఎమ్మెల్సీ ఎవరు చూసుకున్నా అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎవరైతే అంటే ఒక పక్క జనసేన పుంజుకున్న నేపథ్యంలో జనసేన వైపు రోజు రోజుకి అడుగు వేస్తానని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఓ పక్క టీడీపీకి సంబంధించి టీడీపీ వైపు అంటే గతంలో వీరిపై చేసిన అంటే వీరిని ఇబ్బంది పెట్టిన పనులు కానీ లేకపోతే పెట్టిన కేసులు కానీ ఇవన్నీ చూసుకుంటే ముద్రగడ పద్మనాభం టీడీపీకి వెళ్లే పరిస్థితి లేకపోయిన నేపథ్యంలో జనసేన వైపే అడుగులు వేస్తానని చెప్పుకోవచ్చు. అయితే గత 3 రోజుల నుంచి ఏవైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతున్న నేపథ్యంలో ఏవైతే వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీ తోట తిరుమతులు అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇది ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం వైపు ఇష్టం చూపించడానికి ప్రధాన కారణం ఏవైతే అంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వీరు స్పందించి ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై ఘాటున వ్యాఖ్యలు చేశారు. అంటే అప్పట్లో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పత్రికా సమావేశాలు నిర్వహించి అప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది. కాపు నాయకుడు అంటే నేను రెడ్డి సామాజిక వర్గం ఉండి నాకు సపోర్ట్ చేస్తున్నారంటే అంటే కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ కాపులు కులస్తులో పుట్టి పవన్ కళ్యాణ్ పై అన్ని వ్యాఖ్యలు చేశారంటే అది పవన్ కళ్యాణ్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి వారిపై కూడా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తే పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే నిన్న రాత్రి చూసుకుంటే ఎమ్మెల్సీ తోట తిరుమతులు అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీరిద్దరూ కూడా ఫోన్ లో సంబోధించినప్పటికీ సంభాషణ జరిగినప్పటికీ ఎవరైతే ముద్రగడ పద్మనాభం ఉన్నారో వారు నీట్ గా తిరస్కరించారు. అంటే నేనైతే వైసీపీ పార్టీ రాను, నేను జనసేన టీడీపీ కూటమిలో అయితే వెళ్తానని చెప్పి వారు చెప్పినట్లు వారు అనుచరుల వర్గం చెప్పే పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా ఏవైతే వైసీపీ పార్టీ నుంచి ఓ పక్క మిథున్ రెడ్డి అలాగే కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ వివిధ కీలక నాయకులు అంటే కాపు సమస్యకు సంబంధించి వివిధ కీలక నాయకులు వారితో ఫోన్ లో సంభాషణ జరిగినప్పటికీ వీరైతే ఎక్కడ స్పందించే పరిస్థితి లేదు. అయితే దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా దీనికి గల
ముఖ్య స్పందన అయితే కనుక ఏవైతే ప్రతిపాడు సంబంధించి ప్రతిపాడు సీట్ ఇవ్వకపోవడంతో, అలాగే పెద్దాపురం సీట్ ఇవ్వకపోవడంతో, అలాగే కాకినాడ సంబంధించి కాకినాడ జిల్లాకు సంబంధించి ఎంపీ సీట్ ఇవ్వకపోవడం, అంటే కాకినాడ జిల్లా ఎంపీ సీట్ సంబంధించి అంటే వీరికి అంత ఆర్థిక పరిస్థితి బాగోలేక Yes. ఇవ్వలేదని చెప్పని ఓ పక్క వైసీపీ నాయకులు గుసగుసలపడే పరిస్థితి ఎస్ కనబడుతుంది. రాజేష్, ముఖ్యంగా వీటన్నిటికీ దీనికి కూడా తెరదించుతూ కూడా ముద్రగడ పార్టీలోకి వెళ్ళబోతున్నారా ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సిన అంశం. ఎస్, ముద్రగడ స్పందించే వరకు కూడా ఎటువంటి విషయం కూడా మనకి తెలియని అంశం. ఎస్ గణేష్, అంటే మనము వైసీపీ విమోచన రాష్ట్రంగా కూడా జనసేన పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన వారాహి యాత్రలు అయితే ఏంటి, ఆయన పెట్టిన సభలైతే కొంతవరకు అయితే సక్సెస్ అయినట్టుగానే ఈ రోజు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే కాస్ట్ రాజకీయాలు అయితే ఇక్కడ కంప్లీట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ముద్రగడ జనసేనలోకి వెళ్ళిపోతే కాస్ట్ రాజకీయాలు అయితే ఒక కొలిక్కొచ్చినట్టే మనకి కనిపిస్తూ ఉంటుంది. వై నాట్ 175 అంటూ కూడా మనకి వైసీపీ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు ఈ రాజకీయాలు మొత్తం కూడా ఎటువైపు వెళ్తున్నాయి, మనం ఏ విధంగా చూడాలంటారు గణేష్? అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 స్థానాల్లో భారీ మెజారిటీలో విజయం సాధించడం జరిగింది. దీంతో వైసీపీకి ఎలాంటి వ్యతిరేకమైనటువంటి విధానం గత ఎన్నికల్లో కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం వైసీపీ చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉందని చెప్పాలి. ఎందుకంటే టీడీపీ జనసేన కూటమి కలవడం, అందులోనూ సామాజిక వర్గాల పరంగా ప్రస్తుతం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో మారిపోవడం, ఇవన్నీ కూడా వైసీపీకి కొంత మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం అనేక ఫైనాన్షియల్ పథకాలను వైఎస్ఆర్సీపీ అమలు చేస్తూ వస్తుంది. ఇన్ని ఫైనాన్షియల్ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీ కొంత వ్యతిరేకత విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కూడా చూస్తుంది. అందులోనూ ఎక్కువగా సిఐడి ద్వారా మిగిలినటువంటి పక్షాల మీద కేసులు వరుసగా నమోదు చేయడం, రాష్ట్రంలో అభివృద్ధి రోడ్ల మీద ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం, ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో చూస్తే ఉపాధ్యాయుల్లో కొంత వ్యతిరేకత వ్యక్తం కావడం, ఇప్పటికే అంగన్వాడీలు, అదే విధంగా మున్సిపల్ కార్మికులు, మిగిలినటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు అంతా కూడా నిరసనలో సమ్మెల బాటలు పట్టినటువంటి విధానాలు కూడా చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాల్గా మారబోతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనేక వ్యూహాలతో ముందుకు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే జనసేన స్థాపించి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పార్టీని సక్సెస్ చేయడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారు. కానీ ఈసారి 2024లో మాత్రం సక్సెస్ చేయాలి. 2024 తర్వాత జనసేన పార్టీ యొక్క రూప మొత్తం మార్చేయాలి. రానున్నటువంటి 29 ఎన్నికలకు జనసేన పార్టీయే ప్రధాన పార్టీగా ఉండాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ముఖ్య నాయకుల్ని జనసేనలోకి ఆహ్వానించడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. ఎందుకంటే గడిచినటువంటి 5 ఏళ్ల నుంచి చూస్తున్నాం అనేక మంది సీనియర్ నాయకులు పార్టీని వీడి వెళ్ళిపోవడం, ముఖ్యంగా కీలక నాయకులందరి మీద కేసులు నమోదవడం, పార్టీ అధినేత చంద్రబాబుగే జైలుకి వెళ్ళినటువంటి సందర్భం కూడా చూసాం. కాబట్టి భవిష్యత్తులో ఈ పార్టీలు విజయం సాధించకపోతే మరింత మనుగడకే ప్రశ్నార్థకమయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఖచ్చితంగా గెలవాలి. వైసీపీ వ్యతిరేక ఓట్లన్నీ కూడా గంపత్తుగా జనసేన టీడీపీకి వైపుకు మళ్లించి విజయం సాధించాలన్న లక్ష్యంతో జనసేన టీడీపీ పార్టీలు ఉన్నాయి. అందువల్లే ఎలాంటి విభేదాలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి సీనియర్ నాయకులందరినీ కూడా ఈ కూటమిలోకి వైపుకు మళ్లిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మీరు అన్నట్టు కూడా వై నాట్ 175 అంటూ కూడా వైసీపీ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మనం చూసుకుంటే ప్రతిపక్షం లేకుండానే వైసీపీ చూడాలని చూస్తుంది. అంతకంతకు కూడా ప్రతిపక్షాలు బలపడుతున్న పరిస్థితి కూడా ఈ రోజు వరకు మనకి కనిపిస్తుంది. అతిపెద్దగా అంటే 67 మంది సిట్టింగ్స్ ని మార్చిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇటు జగన్ ని కూడా పొగుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద భారీ మార్పులు సిట్టింగులు మార్చింది అయితే జగన్ కి తగ్గుతుందని కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అంశం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ జూమ్ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు గణేష్ అండ్ రాజేష్. ఎస్, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.